అధ్యక్ష, బైఫరికేషన్ అయిపోయిన తర్వాత మనోధైర్యాన్ని నింపేందుకు ఆల్ ఇస్ నాట్ లాస్ట్ అని చెప్పడానికి, కాన్ఫిడెన్స్ నింపడానికి లీడర్షిప్ అంటే నిరాశ నిస్పృహలోకి నెట్టేయడం కాదు. లీడర్షిప్ అంటే ప్రజలను హోప్ లేక నడిపించడం అన్నది లీడర్షిప్ అన్నది చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, దాంట్లో కూడా రాష్ట్రాన్ని విడగొట్టింది వాళ్ళు, విడగొట్టే బిల్లుకు మద్దతు తెలిపింది వాళ్ళు, మళ్ళీ రాజకీయం చేస్తూ ఉన్నది మేము వాళ్ళే. ఎనివే అధ్యక్ష ఎవరిని కూడా అధ్యక్ష మీరు ఈ మాదిరిగా అవతల వాళ్ళకు మీరు ఈ మాదిరిగా ఆపర్చునిటీ ఇచ్చేటట్టుగా అయితే అధ్యక్ష, ఇక నా మొట్టమొదటి స్పీచ్ నాది అపోజిషన్ పార్టీ నుంచి అధ్యక్ష point of order carries some importance. అధ్యక్ష, క్వశ్చన్ పూర్తిగా కూడా కంప్లీట్ కాకముందే ఆన్సర్లు చెప్పేయడం మొదలు పెడితే వాళ్ళకి అర్థం కాకుండా సమాధానాలు వస్తాయి. అధ్యక్ష, ఇక నేను అడగాలనుకునేదల్లా ఒకే ఒక చిన్న ప్రశ్న అడగాలనుకున్నాను. అధ్యక్ష, 15,000 కోట్ల రెవెన్యూ గ్యాప్ అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. చిన్న క్లారిఫికేషన్ అడగదలుచుకున్నాను అంతే. అధ్యక్ష, నేను ఈ 15,000 కోట్ల రెవెన్యూ గ్యాప్ అన్నది మీరు ఏదైతే చూపిస్తున్నారో, ఏదైతే మీరు చెప్తూ ఉన్నారో, ఆ 15,000 కోట్లు మీరు మేనిఫెస్టోలో పెట్టిన 200 రూపాయలను 1000 రూపాయలు చేసిన తర్వాత, దాదాపుగా 1,50,00,000 ఇల్లులు ఉన్న వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ భృతి ప్రతి ఇంటికి 2,000 రూపాయలు ఇచ్చిన తర్వాత, రైతు రుణాలన్నీ కూడా పూర్తిగా మాఫీ చేసేసిన తర్వాత, లేదా డాక్రా రుణాలన్నీ కూడా పూర్తిగా మాఫీ చేసేసిన తర్వాత, లేకపోతే ఇటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ లో మీరు అన్ని పెట్టుకునేటాన్ని కలిపిన తర్వాత మీరు 15,000 కోట్ల రూపాయలు తీసుకొస్తున్నారా? లేకపోతే ఈ 15,000 కోట్లకు వాటితో సంబంధం లేదు, ఈ 15,000 కోట్లు వాటితో సంబంధం లేదు, ఈ 15,000 కోట్లు ఇప్పుడు ఉన్న పరిస్థితుల మధ్య ఇప్పుడు కనిపిస్తా ఉంది అని చెప్పి మీరు ఒకవేళ చెప్పబోతున్నారా అని క్లారిఫికేషన్ అడిగాను. అధ్యక్ష, ఎందుకు అడుగుతున్నానంటే అధ్యక్ష, ఇది కూడా నేను ఎందుకు అడుగుతా ఉన్నానంటే, Leader of the House.